तेलंगाना के वजीर इंफॉर्मेशन टेक्नोलॉजी के तारक रामाराव ने कहा है कि मौसम खरीफ में फसल के मसारिफ के लिए इस माह की 15 तारीख से किसानों के बैंक खातों में रैतु बंधु स्कीम के तहत रकम जमा करवाई जाएगी। इस स्कीम के जरिए किसानों को फसल के लिए हुकूमत नाकाबिल वापसी रकमी इमदाद करती है। उन्होंने आज राजन्ना सिरसिल्ला जिले के दौरे के मौके पर सरदारपुर में मार्केट यार्ड के कामों और बटालियन बिल्डिंग के कामों का मुआयना किया। इस मौके पर मुनक़दा तकरीब से खिताब करते हुए मिस्टर राव ने कहा कि किसानों की मदद के लिए कई फलाही स्कीमात पर अमल करने की मसाई की जा रही है। दूसरा सब्ज इनकलाब सिर्फ वज़ीर आला के चंद्रशेखर राव से ही मुमकिन है। उन्होंने कहा कि सिरसिल्ला के मिट्टा इलाके में रिकॉर्ड सतह की फसल हुई है जिसकी माजी में नज़ीर नहीं मिलती। उन्होंने कलेक्टर और आरडीओ को हिदायत दी है कि किसानों के बैंक खातों में रकम जमा करवाने में मसाइल पैदा हों तो इन मसाइल को दूर किया जाए। उन्होंने कहा कि मसाइल हल करने के लिए खुसूसी मुहिम चलाई जाए। उन्होंने हिदायत दी कि जंगलात की अराजी के मसाइल को हल करने के लिए महकमे जंगलात के अहदेदारों के साथ तालमेल पैदा किया जाए। రైతు ప్రభుత్వంగా కర్షక ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం. మెట్ట ప్రాంతంగా ఒకనాడు కరువుతో అల్లాడిన సిరిసిల్ల ప్రాంతంలో ఈరోజు ఎన్నడూ లేనంత పెద్ద మొత్తంలో ఈ సంవత్సరం మేము అంచనా వేసింది 2,50,000 మెట్రిక్ టన్నులని. కానీ చూస్తే 3,23,000 మెట్రిక్ టన్నుల కంటే కూడా ఎక్కువ ధాన్యం సేకరించాల్సి వచ్చే పరిస్థితి. అంటే ఏ రకంగా తెలంగాణ వచ్చిన తర్వాత వ్యవసాయానికి సాగునీటి రంగానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మద్దతు, ఇచ్చిన ప్రోత్సాహం, రైతాంగానికి అండగా తాను స్వయంగా రైతు కాబట్టి అండగా నిలబడ్డారో ఇవన్నింటి వల్ల ఈరోజు తెలంగాణలో ఒక రెండవ హరిత విప్లవం నాంది పలకడం జరిగింది ముఖ్యమంత్రి గారు అంటే అతిశయోక్తి కాదు. మెట్ట ప్రాంతమైన సిరిసిల్లలో కూడా ఈ సంవత్సరం పెద్ద ఎత్తున పంటలు పండుతూ ఉన్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎగువ మానేరు ఎండాకాలంలో మత్తలు దుంకింది. కుడెల్లి వాగులో మన కాళేశ్వరం దగ్గర అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తే అవన్నీ కూడా మళ్ళీ అల్టిమేట్గా ఎగువ మానేరుకు వచ్చి ఈరోజు ఎగువ మానేరు ఎండాకాలంలో మత్తలు దుంకే పరిస్థితి వచ్చిందంటే ఇలాంటి అసాధారణమైన అపురూపమైన దృశ్యాలు చూసి రైతుల గుండెలు పులకించిపోతూ ఉన్నాయి. వేలాది ఎకరాల్లో ఎండిపోతుంది అనుకున్న పంట కాపాడడం వల్ల ముఖ్యమంత్రి గారికి చేతులు జోడించి రైతాంగం ఈ ప్రాంతం నుంచి వారు ఆశీర్వాదం ఇస్తూ ఉన్నారు. పెరుగుతున్న వ్యవసాయ విస్తీర్ణం, మరి ఈ ఏడాది బంపర్ దిగుబడి కూడా వచ్చింది. ఒక్కొక్క రైతు 35, 36, 38 క్వింటాలు కూడా తీయడం జరిగింది. కాబట్టి అంత బ్రహ్మాండమైన దిగుబడి వచ్చిన ఈ నేపథ్యంలో సిరిసిల్ల ప్రాంతంలో ఉండే రైతాంగానికి మొత్తానికి ఒక వేదికగా ఉండాలన్న ఉద్దేశంతో ఒక 22 కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైన అధునాతనమైన ఆధునికమైన ఒక మార్కెట్ యార్డు నిర్మాణం చేయడం జరిగింది. తుది దశకు వచ్చింది. ఈ నెల 11వ తారీఖు నాడు గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రి గారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారిని ఆహ్వానించి వారి చేతుల మీదుగా ఈ బ్రహ్మాండమైన, నాకు తెలిసినంత వరకు తెలంగాణలోనే అత్యంత ఆధునికమైన ఒక మార్కెట్ యార్డుకు మనం ప్రారంభించుకోబోతా ఉన్నాం వారి చేతుల మీదుగా. కలెక్టర్ గారితో కూడా